హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్య గెలవడంతో గణనాథుని పూజ రాజ్ కావ్య జరిపిస్తారు. పూజ పూర్తయిన తర్వాత కనకం కృష్ణమూర్తి చేతిలో ఇక వాళ్ళ ఆస్తి పేపర్లని పెట్టడంతో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. పండుగ పూర్తవుతుంది. పండుగ తర్వాత అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇటువైపు కనకం అలాగే కృష్ణమూర్తి వీళ్ళందరూ ఇక ఇంట్లో ఉండడంతో మంచి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఇక అందరూ ఎవరికి వారు చక్కగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఇక రాజ్ కావ్య కూడా అందరూ ఉన్న వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక చాలా సందడిగా అందరూ కలిసి గ్రూప్ డ్యాన్స్ వేస్తారు. చాలా సంతోషంగా వినాయక చవితి పండుగ వేడుకలు జరుపుకుంటారు కావ్య ఫ్యామిలీ. ఇక దుగ్గిరాల వాళ్ళంతా సందడిగా ఉన్నప్పుడు కావ్య అనుకుంటుంది, వినాయకుడు నిజంగా నాకు సపోర్ట్గానే ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన రాసిన లెటర్ని నేను చదవాలి. అందరూ ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఆ లెటర్ని తీసేస్తే ఏముందో తెలిసిపోతుంది అని చెప్పి ఇక గణనాథుని దగ్గరికి వస్తుంది కావ్య. అందరూ డాన్సులు వేసుకుంటూ ఉంటారు సందడిగా. ఇక ఎవ్వరూ చూడలేదని చెప్పి అందులో ఉన్న స్లిప్ను తీస్తుంది కావ్య. అమ్మయ్య, ఇది తప్పని తెలుసు, కానీ నా భర్తే కదా, తన కోరిక ఏంటో తెలుసుకొని ఆ కోరికకి అనుగుణంగా భార్యగా నడుచుకుంటాను. స్వామి, తప్పైతే క్షమించు అని చెప్పి ఇక ఆ స్లిప్ను తీసుకొని పరుగు పరుగున గార్డెన్ వైపుకి వెళ్తుంది కావ్య. అమ్మయ్య, ఇక్కడ ఎవ్వరూ లేరు, ఆయన కోరికేంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక ఆ స్లిప్ని ఓపెన్ చేసి రాజ్ రాసిన అక్షరాలని చదువుతుంది కావ్య. తాతగారి సంతోషం కోసం నేను కావ్యతో కళావతితో నటిస్తున్నాను. ఈ నటన ఎప్పటిదాకో నాకు తెలియకుండానే కళావతిని బాధ పెడుతున్నామేనని నా మనసుకి అర్థమవుతుంది. అందుకే ఇది ఎంత తొందరగా ఈ కోరిక తీర్చాలో అంత తొందరగా కోరిక తీర్చు స్వామి అని రాజు రాయడంతో ఆ విషయాన్ని చదివిన కావ్య గుండె పగిలిపోతుంది. రాజ్ తనతో చేసిన ప్రతి మాటని గుర్తు చేసుకుంటుంది. అంటే తాతగారి వల్ల నాపై ప్రేమ ఉన్నట్టు ఆయన నటిస్తున్నారా? ఆయన నా విషయంలో మారలేదా అని చెప్పి గుండె పగిలిపోతుంది కావ్యకి. ఇక దూరంగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా డాన్స్ వేయడం చూస్తూ ఉంటుంది. వాళ్ళందరూ సంతోషంగా కనిపిస్తారు. ఎందుకు? ఈయనకి నేనంటే ఇష్టం లేదు, అలాంటప్పుడు నన్ను ఇంటిలో నుండి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయేదాన్ని. కానీ ఎందుకు తాతగారితో నాటకం ఆడుతున్నారు? నాపై ప్రేమ ఉన్నట్టు ఎందుకు నటిస్తున్నారు? ఎప్పటికీ ఆయన మనసులో నేను స్థానాన్ని సంపాదించుకోలేనా అని ఆ స్లిప్పును చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అమ్మ కావ్య అన్న గొంతు వినిపిస్తుంది. నాన్నే అయ్యుంటారు, అందుకే ఈ విషయం అమ్మ నాన్నకి చెప్పకూడదు, తెలియకూడదు. ఆ స్లిప్పుని అక్కడే పెట్టేస్తాను అని చెప్పి ఇక వినాయక ముందుని వేసేస్తుంది ఆ స్లిప్పుని కావ్య. ఇక రాజుని చూస్తుంది. తను చేసిన ప్రతి మాటని గుర్తు చేసుకొని ఇదంతా తాతగారి కోసమే నటిస్తున్నారా, ఎందుకు అని మనసులో బాధపడుతూనే ఇంతలో ఇక అపర్ణాదేవి అలాగే రుద్రాని ఇటువైపు ఇక ధాన్యలక్ష్మి వస్తారు. అమ్మ కావ్య, ఈ సంవత్సరం పండుగ చాలా అద్భుతంగా జరిగింది. ఇక నీ చేతులతో అనామిక వాళ్ళ అమ్మ నాన్నకి ఇదిగో ఈ బట్టలు పెట్టు అనగానే, చిన్నత్తయ్య నేనెందుకు, మీరు పెట్టండి అని అంటుంది. అదేం కుదరదు, ఇంత మంచి సంబంధం మాకు అయ్యింది అంటే కారణం నువ్వే. అసలు అనామిక వాళ్ళ పేరెంట్స్ తెలియడానికి కారణం నువ్వే కదా కావ్య. నువ్వు కళ్యాణ్ కవితని అచ్చు వేయించావు. ఆ తర్వాత అనామిక చదివింది, తనని మనసారా ప్రేమించింది. ఇంత మంచి సంబంధం రావడానికి కారణం నువ్వే. అందుకే నీ చేతులతోనే వాళ్ళకి బట్టలు పెట్టు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇదంతా చూస్తున్న స్వప్నకి కుళ్ళనిపిస్తుంది. ఈ కావిని ఇంటి నుండి అప్పుడు గెంటేసినా మళ్ళీ దీనినే అందరూ భజన చేస్తున్నారు. నేను వినాయక ముందు స్లిప్పు పెట్టాను కదా, ఖచ్చితంగా వినాయకుడు నా స్లిప్పుని చదివి నేనే ఇంటికి అధికారాన్ని చెలాయించినట్టు చేస్తాడు అని అనుకుంటుంది స్వప్న అమాయకంగా. ఇక పూజ పూర్తయ్యాక అనామిక వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతారు. త్వరలో నిచ్చే తాంబూలాలు పెట్టుకుందామని అనడంతో చాలా సంతోషంగా బయలుదేరుతారు. ఇక కనకం కృష్ణమూర్తికి రాజు చేతుల మీదనే ఇక ఇంటి పత్రాలని ఆ చెక్కు ఇవ్వడంతో ఇంటి పత్రాలని కూడా ఇక ఆ సేటు తీసుకొని వస్తారు. ఇక
కనకం అలాగే కృష్ణమూర్తికి ఆ ఇంటి పత్రాలను రాజ్ చేతుల మీద ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కనకం కృష్ణమూర్తి. అప్పు కనకం కృష్ణమూర్తి కూడా వెళ్ళిపోతారు. ఇక కావ్య డల్గా ఉండడం చూసి, ఏంటమ్మా కావ్య, ఈ పండగ ఇంత ఘనంగా జరగడానికి కారణం నువ్వే, అలసిపోయావా, ఎందుకింత డల్గా ఉన్నావు అని అంటారు ఇందిరాదేవి. ఏం లేదు అమ్మమ్మ గారు అని చెప్పి ఇక కావ్య తన మనసులో రాజ్ అనుకున్న మాటని పదే పదే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఆయన నటించకుండా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి, ఈ ఇంటికి దూరం అవ్వాలా, ఆయనకి దూరం అవ్వాలా, నటించడం ఎంత కష్టమో నాకు తెలుసు, అందుకే ఆయన నటించకుండా ఉండాలి అంటే ఈ ఇంటి నుండి నేను వెళ్ళిపోవాలి అని మనసులో బాధపడుతూ ఇక బెడ్రూమ్లోకి వస్తుంది కావ్య. కావ్య డల్గా ఉండడం చూసి రాజ్ అడుగుతారు, ఏంటి కళావతి, ఈరోజు సందడంతా నీ దగ్గరే ఉంది, అలాగే మీ అమ్మ వాళ్ళ కష్టం కూడా దూరమైంది, మీ మరిది గారికి పెళ్ళి కూడా ఓకే చేశావు, ఇప్పుడేంటి ఇంత డల్గా ఉన్నావు, ఏమైంది, ఏదైనా సమస్య అని అడుగుతారు. కొన్నిసార్లు కొన్ని నిజాలు తెలుసుకోపోవడమే మంచిదని చాలామంది అంటారు, కానీ ఆ నిజం తెలిసాక అవతల వ్యక్తి ఏం మాట్లాడినా నటించినట్టే అనిపిస్తుంది అని అంటుంది కావ్య. ఎవరు నటిస్తున్నారు? ఏ కళావతి, నేనేమీ నటించడం లేదు, మీ అమ్మ వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ కష్టపడి ఇచ్చిన చెక్కుని నేను ఇస్తున్నప్పుడు ఎంత ఆనందపడ్డానో తెలుసా అని అంటారు. సరేలేండి, మీరు దేవుడికి కోరిక రాశారు కదా, ఆ కోరిక త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది. ఇదేంటి, ఆ స్లిప్పులో చదివినట్టు ఆ కోరిక నెరవేరితే కళావతి ఇక్కడ ఉండదు కదా అని చెప్పి మనసులో అనుకుంటారు. సర్లే, నేనేదో ఒకటి రాశాను, నువ్వైతే హ్యాపీనే కదా అని చెప్పి గుడ్ నైట్ కళావతి అని చెప్పి నిద్రలోకి జారుకుంటారు రాజ్. ఇక వినాయకుని పెట్టి 3వ రోజు అవుతుంది. ఇక వినాయక ప్రతిమని నిమజ్ఞానికి తీసుకువెళ్ళాలని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సందడి సందడిగా రంగులు పూసుకుంటూ ఇక ట్యాంక్ బండ దగ్గరికి వస్తారు. అక్కడికి ఇక వినాయక నిమజ్ఞ జరుగుతుంది. ఇక రాజ్ త్రుటిలోనే ఇక ఆ చెరువులో పడిపోవడంతో కావ్య ఇక తన ప్రాణాలను తెగించి రాజుని కాపాడుతుంది. అక్కడున్న అందరూ చూస్తారే గాని ఒక్కరి కూడా రాజు కోసం ఎవ్వరూ కనీసం దూకను కూడా దూకరు, కంగారు పడుతూ అరుస్తూ ఉంటారు. కావ్య మాత్రమే వెంటనే తను మునిగిపోవడంతో దూకేసి ఇక రాజుని కాపాడుతుంది. రాజ్కి ఈత వచ్చినా సరే తనకి ఆస్మా ఉండడంతో ఊపిరి అందకుండా ఈత కొట్టడానికి కూడా లేకుండా అవుతుంది. కరెక్ట్గా కావ్య తనని జాగ్రత్తగా సేవ్ చేసి ఒడ్డుకు తీసుకొని వస్తుంది. తన ప్రాణాలకి తెగించి రాజుని కాపాడుతుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్య చేసిన సాహసానికి మెచ్చుకుంటారు. చూడు అపర్ణ, ఇంతమంది ఉన్నాం కానీ తన భర్త ప్రాణాలని తను మాత్రమే కాపాడుకుంది. ఎందుకంటే అది భార్య భర్తలకి వేసిన బ్రహ్మముడి. బ్రహ్మముడి అంటే బ్రహ్మ వేస్తారు కాబట్టి అది బ్రహ్మముడి అవుతుంది. అందుకే నీ కోడల్ని ఎప్పుడూ తక్కువగా చూడకుండా నీ కొడుకు నీ కోడల్ని సక్రమంగా చక్కగా చూసుకోవాలి. ఒకరి కోసం ఒకరు పుడితేనే వాళ్ళు భార్య భర్తలు అవ్వగలరు. లేకపోతే ఎన్ని పెళ్ళిళ్ళైనా పీటల దాకా వచ్చి ఆగిపోతుంటాయి. అంటే వాళ్ళకి కనీసం ఏ బంధం లేదు కాబట్టి బ్రహ్మముడి వెయ్యలేదని అర్థం అని అంటారు ఇందిరాదేవి. రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటారు. కావ్య మాత్రం రాజ్ తనని నటిస్తున్నాడు అని తెలిసి బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ ఇంటికి చేరుకుంటారు. కావ్య మాత్రం డల్గానే ఉంటుంది. అపర్ణాదేవి కావ్యని చూసి, ఏంటి, ఎవ్వరు లేకపోయినా అన్ని పనులు నేనే చేస్తాను అంటావు, ఇప్పుడెందుకు అలా ఉన్నావు అని అంటుంది. అయ్యో వదినా, పైకి చెప్పడం చెప్తారు కానీ చేసేదాకా వచ్చేదాకా ఇలాగే నీళ్లు నములుతారు అనగానే ధాన్యలక్ష్మి అంటుంది, అచ్చం నీలాగే ధాన్యలక్ష్మి. రుద్రాని, నువ్వు కూడా పని పాట చెయ్యవు, కానీ ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఏదైనా విషయంపై పైకి లేపాల్సింది లేపకుండా అన్యాయంగా ఉన్నది మాత్రం పైకి లేపుతావు అనగానే, ఆపు వదినా, ఎందుకు ప్రతిసారి నా మాటని వక్రీకరిస్తావు అని అంటుంది రుద్రాని. మరి కావ్య డల్గా ఉంది అంతేగాని పని ఎక్కడా ఆపలేదు. అమ్మ కావ్య, చాలా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి నిద్రపో అనగానే, సరే చిన్నత్తయ్య అని చెప్పి పైకి వెళ్తుంది కావ్య. రాజ్ మనసులో అనుకుంటారు, కళావతి నా మీద చాలా ప్రేమ పెంచుకుంటుంది, ఇప్పుడు తనకి నేను నిజం చెప్పేయాలి. ఈరోజు నిజం చెప్పి నా మనసు తేలికపరుచుకుంటాను, ఎందుకంటే
ఒకరిని నమ్మించి మోసం చేయకూడదు అని చెప్పి ఇక తనని చెరువులో పడిపోయిన తన ప్రాణాలను రక్షించడం, అలాగే ఒకసారి ఆస్మా ఎక్కువైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అన్నీ గుర్తు చేసుకుంటారు. ఇక కావ్యకి అసలు నిజం చెప్పాలని కావ్య దగ్గరగా వస్తారు. కరెక్ట్గా అప్పుడే బొద్దింక పడుతుంది రాజ్పై. ఇక కెవ్వున కేక పెట్టి కావ్యని వచ్చి పట్టుకుంటారు. ఏమైంది అని అడుగుతుంది. ఇక గట్టిగా కేకలు వేస్తూ కావ్యని పట్టుకొని కౌగిలించుకుంటారు రాజ్. ఇక రాజ్పై మరో 2 బొద్దింకలు దగ్గరగా వస్తాయి. రాజ్కి ఏం చెయ్యాలో అర్థం కాదు. కావ్యని గట్టిగా పట్టుకొని మంచం పైకి పడిపోతారు. ఇక కావ్య రాజ్ మంచం పైకి ఉంటారు. తెల్లవారుతుంది. కావ్య రాజ్ ఫస్ట్ నైటు జరిగిపోతుంది. రాజ్ ఏ విషయం చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయం తెలియకుండా ఎప్పటి నుండో జరగాల్సిన ఫస్ట్ నైట్ వాళ్ళిద్దరికీ జరిగిపోతుంది. కావ్య రాత్రి జరిగిన విషయమంతా గుర్తు చేసుకుంటుంది. నన్ను దూరంగా ఉంచాలనుకున్న ఆయన నన్ను మరింత దగ్గరగా చేసుకున్నారు. ఎందుకు దేవుడా, ఎందుకు ఆయన మనసుకి నచ్చింది అనికి దగ్గరెందుకు చేశావు? ఈరోజు నా భర్త తనకి తెలియకుండానే నన్ను దగ్గరికి తీసుకోలేదు. తను ఏ మత్తు లేకుండా నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఇది నా మంచికో నా చెడుకో నాకు తెలియటం లేదు. ఆయన నాకు ఏదో చెప్పాలనుకున్నారు. ఆ చెప్పేది ఖచ్చితంగా నటిస్తున్నాను అన్న విషయమే అని నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఆ మాట చెప్పి నన్ను దూరం చేసుకుంటారా అని చెప్పి మనసులో అక్కడున్న కృష్ణుని ప్రతిమకి అడుగుతూ ఉంటుంది కావ్య. ఇటువైపు రాజ్కి మెలకు వస్తుంది. నైటు జరిగిన విషయమంతా గుర్తు చేసుకుంటాడు. అంతకుముందు నాకు ఏదీ గుర్తులేదు. కళావతిని ప్రతిసారి అడిగేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు ఏం మెలుకోలేకపోయినా కళావతిని దగ్గరికి ఎలా తీసుకున్నాను? కళావతిపై ప్రేమ లేదు, కానీ తనని చూశాక ప్రేమ ఎందుకు కలుగుతుంది? తన్ని నేను దగ్గరికి ఎలా తీసుకున్నాను అంటే భారీగా అంగీకరిస్తున్నానా? నా మనసు అంగీకరించటం లేదని చెప్తుంది, అంగీకరిస్తుందని చెప్తుంది. ఏంటి నాకిది? ఏ నిజం చెప్పి తనకి నేను నమ్మకం కలిగించాలనుకున్నానో ఆ నిజం చెప్పలేని పరిస్థితి నాది. ఆడపిల్లకి మోసం చేయకూడదు. నిజం చెప్పి తన్ని దూరం చేసుకోగలుగుతానా? నాకు తెలియకుండానే కళావతిపై ప్రేమ పుడుతుందా? ఇప్పుడు తనని దగ్గర నుండి నేను ఎలా చూడగలను? ఒకవేళ నా వల్ల తను ప్రెగ్నెంట్ అయితే తనని నేను ఇష్టం లేదు అంటే ఆడపిల్ల, ఏ ఆడపిల్లకైనా బాధ అనిపిస్తుంది కదా. ఎందుకు రాజ్, ఎందుకు ఇంత పూలిష్ పని చేశావు అని రాజ్ తనలో తనే ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా స్వప్న రూమ్లో ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి, నేను ఎంతగా ఇంట్లో కలిసిపోవాలన్నా ఆ కావ్య భజనే పాడుతున్నారు. ఇంట్లో నా మొగుడు నా అత్త కరెక్ట్గా ఉంటే వాళ్ళెందుకు భజన పాడతారు? ఈ ప్రెగ్నెంట్ డ్రామా, ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ బెలూన్ పెట్టుకోకపోతే కనీసం ఈ ఇంట్లో నాకు వాల్యూ కూడా ఉండదు. అమ్మో, అన్నట్టు నేను ఏంటి ఈ ప్యాడ్ పెట్టుకోలేదు? అమ్మో, ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ కనుక లేకపోతే ఇక రాహుల్కి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. అందుకే నైటీలో ఉన్నా పెట్టుకోవాల్సిందే అని చెప్పి గబగబా వస్తూ ఉంటే ఇంతలో రాహుల్ వస్తారు. అమ్మో, రాహుల్ వచ్చాడంటే నన్ను కనిపెట్టేస్తాడు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగిపోవాలి అని చెప్పి వెనక్కి తిరిగిపోతుంది స్వప్న. ఏంటి, నేను రాగానే వెనక్కి తిరిగిపోయింది, ఏం చేసింది అని ఇక అక్కడ డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఇక స్వప్న పెట్టుకున్న ప్రెగ్నెంట్ కవర్ని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాహుల్. స్వప్న రాహుల్ ఒక్కసారే చూసేసరికి స్వప్న అని చెప్పి తన వైపు చూస్తాడు. ఇక తన కడుపు ఎత్తుగా లేకపోవడం గమనించి రాహుల్కి ఏదో అర్థమవుతుంది. ఆ ప్యాడ్ దగ్గరికి వెళ్ళేపాటికి ఇక స్వప్న ప్యాడ్ పట్టుకోబోతుంది. స్వప్న, నీకు దీంతో ఏమవసరం ఇప్పుడు అని చెప్పి తన పొట్టవైపు చూసేసరికి అది కాదు రాహుల్ అని చెప్పి డబాయిస్తూ ఉంటుంది. ఇక రాహుల్ కిందికి గబగబా వచ్చి ఇంట్లో అందరినీ పిలుస్తారు హాల్లోకి. కరెక్ట్గా అప్పుడే స్వప్న కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమైంది రాహుల్, స్వప్నకేమైంది అనగానే నానమ్మ, అమ్మమ్మ అందరూ రండి, అందరూ రండి. ఈ స్వప్న డ్రామాలకి ఈరోజు ఫుల్ స్టాప్ పడింది. తను ప్రెగ్నెంట్ కాదు, ఇన్ని రోజులు ఈ ప్యాడ్ పెట్టుకొని కవర్ చేస్తుంది, తను ప్రెగ్నెంటే కాదు అని చెప్పి రాహుల్ అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.